కుర్చీ మడత పెట్టి తాత మృతి చెందిండట. అయ్యో పాపం. ఇది ఉన్నది కదా ఏదో సినిమాలో కూడా ఈయన పైన ఏదో పాట ఉంటుంది. ఇది ఈయన నోటి నుంచి వచ్చినటువంటి డైలాగుతోటి ఆ కుర్చీని మడత పెట్టి అనే డైలాగుతో ప్రాచుర్యం పొందిన షేక్ అహ్మద్ పాషా అలియాస్ కుర్చీ తాత అస్వస్థకు గురై మృతి చెందినట. హైదరాబాద్లోని కృష్ణకాంత్ పార్కులో మంగళవారం సాయంత్రం వాకింగ్ చేస్తూ ఎండ తీవ్రతకు పాషా సొమ్మసిల్లి పడిపోయిండు. గమనించిన వాకర్స్ ఆయన కుటుంబ సభ్యులకు సమాచారం అందిస్తే ప్రాథమిక చికిత్స చేయించి పాషాను ఇంటికి తీసుకెళ్లారు. అయితే బుధవారం సాయంత్రం 5 గంటల సమయంలో తీవ్ర అస్వస్థకు గురైన పాషా తన భార్య ఆసియా సుల్తాన్ ఒడిలో తలపెట్టి ప్రాణాలు విడిచారు. పాషా అంత్యక్రియలు గురువారం జరగనున్నాయి. వరంగల్లోని కరీమాబాద్కు చెందినటువంటి పాషా 40 ఏళ్ల క్రితం హైదరాబాద్కు వచ్చిండు. పాషాకు 3 కుమారులు, 1 కుమార్తె ఉన్నాడట. సార్ మొన్న కూడా ఇట్లనే ఒక 4-5 మంత్స్ క్రితం వరంగల్ దగ్గర చచ్చిపోయాడు కుర్చీ తాత అని చెప్పేసి వార్తలు వచ్చినాయి. దాని తర్వాత అరే నేను గట్టి మనిషిని నేను చచ్చిపోతాను రా అని చెప్పేసి ఏదో వీడియో మళ్ళీ తర్వాత బయటకు వచ్చి వీడియో చేసిండు. సరే ఏదేమైనప్పుడు కూడా కొంత డ్రింక్కి అలవాటు పడ్డటువంటి పాషా. ఇంకోటి రెండోది కృష్ణకాంత్ పార్క్ కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి శ్రీనగర్ కాలనీ కావచ్చు, యూసఫ్ కూడా ఇటువంటి ప్రాంతాల్లో ఎక్కువగా ఉండేటోడు. ఎప్పుడు చూసినా కానీ కొంత డ్రింక్ వేసే ఉండేటోడు. కానీ మాట మాత్రం స్పష్టంగా మాట్లాడేటోడు. అన్ని భాష హిందీ అయితే ఇరగదీసేటోడు, ఇక ఇంగ్లీష్ అయితే ఇక మామూలుగా ఉండదు. ఇక తెలుగులో అయితే ఇక కేసీఆర్ని తిట్టినటువంటి తిట్లు ఇక ఎవరు కూడా కుర్చీ తాత తిట్టినట్టుగా ఎవరు తిట్టకపోవచ్చేమో విత్ రేవంత్ రెడ్డిని కూడా. అంటే పొలిటికల్గా నాలెడ్జ్ ఉంది, సమాజం మీద కూడా అవగాహన ఉన్నది. కానీ ఈ డ్రింక్ అనేది పాపం ఆయన జీవితాన్ని ఆగం చేయడం జరిగింది. మంచి టాలెంట్ పర్సన్. అంటే ఇదంతా కూడా కారణం ఏంటిదంటే ఒక పక్కన ఎండలు, ఇంకొక పక్కన తాగుడుకు కొంత అలవాటు అయిపోయింది కాబట్టి సో అదొకటి పక్కన ఈ తిండి లేకపోవడం, ఎండలోనే ఉండడం, ఎప్పుడు కూడా కృష్ణకాంత్ పార్క్ దగ్గరే కనిపిస్తూ ఉంటాడు. సో ఆయనే చచ్చిపోయినట్టు నిన్న.